కోనేరులో స్నానం అయితే చేసినాం. ఇప్పుడు ఇక్కడికి తీసుకొస్తారు, ఇప్పుడే తీయలేదు. తర్వాత ఈ మండపం ఇక్కడ చలివేంద్రం పెట్టిరు. నది టెంపుల్ లోపల ఇది వేములవాడ టెంపుల్. ఇది ఇక్కడైతే మెయిన్ ఎంట్రన్స్. ఇది వెనక బంధు, ఇది వెనక బంధు ఎంట్రన్స్. ఇది ముందటి బంధుది కూడా చూద్దాం. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్ కాడికి వెళ్దాం. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీ పిఎం తెలుగు వ్లాగ్స్. వేములవాడ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ లోపలికి అయితే వెళ్దాం. ఒకసారి చూద్దాం ఎట్లుంటుంది. కోలాగలు కట్టేయడానికైతే ఇక్కడికి తీసుకొస్తారు ఇప్పుడే. ఇది గుడి ఎంట్రన్స్. ఇది ముందట అయితే చెట్లు ఉంటాయి కదా, ఈ చెట్లు ఇవే. వేములవాడలో కళ్యాణ కట్ట ఇది, అంటే గుండు ఎంటికలు తీసేది. ఇక్కడ ఎంటికలు తీస్తారు మొత్తం. ముందరైతే ఇక్కడ లైన్గా ఉంటారు ఇట్లా అంతా. ఇది వేములవాడలో ఉన్నటువంటి కోనేరు. అయితే ఈ జాలీలు కట్టారు. జాలీలు కొబ్బరికాయలు కొట్టుకుంటా అలా పడేస్తే ఇచ్చేస్తారని ఆ జాలీలలో అయితే ఎత్తురు అందరూ. ఇది అందరూ స్నానాలు చేసి అయితే వెళ్తారు. ఇక్కడ స్నానాలు చేసి తడి బట్టలతోటి స్వామివారిని అయితే దర్శనం చేసుకుంటారు. కోనేరులో స్నానం అయితే చేసినాం. ఇప్పుడు మా ఆవిడ నేను ఇద్దరం చేసినాం. కోనేరులో వేసేసిన తర్వాత ఇక్కడ చేసినాం. అదే నల్లలు. ఇక్కడైతే ఎంటికలు తీస్తారు. ఇక్కడ మొత్తం ఎంటికలు తీసి ఇచ్చేస్తారు. గుండ్లు తీసి దీన్నే ఇదే ప్లేస్. ఇదైతే లైన్లు ఉండేది. ఇది టెంపుల్. ఇట్లా ఇదంతా టెంపుల్. ఇట్లా లైన్లో పోవాలి. ఇది మేమైతే ఇప్పుడు లైన్లో వెళ్తున్నాం. ఇక్కడికి వెళ్ళి ఇట్లా వస్తారు. ఇట్లా రౌండ్ అయితే వేస్తారు ఇట్లా. అయితే ఇది ఎగ్జిట్, బయటకు వెళ్ళేది. ఇది మనం ఇక్కడ చూసుకుంటే కోలాగలు అయితే ఈ విధంగా అయితే తిప్పుతారు. ఒక్క సూట్లు తిరుగుతారు, ఒక్క సూట్లు తిరుగుతారు, 5 సూట్లు తిరుగుతారు, 5 సూట్లు తిరుగుతారు. ఇంట్లోకి వెళ్ళి ఇటు బయటకు వచ్చిన తర్వాత ఇటు లడ్డూలు ప్లేస్ అయితే ఇక్కడ లడ్డూలు ఇక్కడ దొరుకుతాయి. ఇటు సైడ్ లడ్డూలు అండ్ పులిహోర. ఇట్లా మనము ఇటు బయటకు వెళ్ళచ్చు. గుడి ముందరికి వెళ్ళి అటు వెళ్ళచ్చు. అక్కడ కనబడేది కోనేరు. అది ఇక్కడికి వెళ్ళి ఇటు వెనుక సైడ్ అయితే ఇటు వెళ్తారు. బ్యాక్ సైడ్ ఇది బయటకు వెళ్ళేది. ఇది ఇక్కడికి వెళ్ళి అయితే అన్నసత్రం మనకు దారి అనేది ఉన్నది. అయితే ఇటు అటు లోపలికి వెళ్ళాలి. అటు ఇది ఇప్పుడైతే బయటకైతే వెళ్ళినాం. దర్శనం అయితే అయింది. ఇటు ఇట్లా బయటకు వెళ్తున్నాం. ఇప్పుడు బద్దిపోషం అక్కడికైతే వెళ్దాం. అక్కడ అమ్మవారు అయితే ఉందావు లోపల. డ్యూడావో ఒకటెంత తమ్ముడు? ఒకటెంత? 20 రూపాయల నిమ్మకాయ సోడా. ఈ తమ్ముని దగ్గర అయితే ఆగినాం. నిమ్మకాయ సోడా తాగుదామని. ఏం తినలేదు. ఒక్క పొద్దుతో అయితే దర్శనం అయింది, దేవుని దర్శనం. సోడా తాగి నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్దాం. ఇప్పుడు నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ రోడ్డు ఇదైతే అటే వెళ్తుంది. ఇది నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఇది అయితే అక్కడ పైకి ఎక్కాల. అది పైకి ఎక్కితే అక్కడ ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్. అయితే ఇది బండి కూడా మీదకి ఎక్కుతుంది కొద్ది దూరం. తర్వాత ఇది చూస్తే అటు కోనేరు ఉంటుంది కదా, అది అక్కడ కోనేరు. ఈ కోనేరు ఇది ఒకసారి చూద్దాం. కోనేరు ఈ కోనేరు చూస్తారా? ఒక ఆయన స్నానం చేస్తుంది ఇక్కడ. తర్వాత ఇది టెంపుల్. ఇక్కడైతే ఇది ఇందులో ఒక స్వామి అంటే లక్ష్మీనరసింహస్వామి కింద కూడా ఉంటుంది. ఇక్కడ ఈడ దర్శనం చేసుకుంటారు, ఈడ చేసుకుంటారు. ఇక ఒక్కొక్కళ్ళు పైకి వెళ్తారు. ఇటు పైకి ఎక్కుదాం. ఇప్పుడు ఇదైతే పైకి ఎక్కడానికి దారి. ఇప్పుడైతే మేమైతే బండి పైకి తీసుకెళ్తున్నాం. కదిలియకు, మంచిగా పట్టుకో. నువ్వైతే నువ్వు మంచిగా
పైకి దారి మంచిగానే ఉన్నది, పర్లేదు. ఇక్కడ రోడ్డు చూసినట్టయితే చాలా బాగానే ఉంది. కాకపోతే ఇది ఇప్పటికీ ఒక 5-6 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది ఈ రోడ్ చేసి. దీనికి ఈ వరకు సిమెంట్ రోడ్ లేదు, డాంబర్ రోడ్ లేదు, ఏది లేదు. వర్షాలు కొట్టితే మాత్రం అంత కొట్టుకపోతుంది, ఖరాబ్ అవుతుంది. దీన్ని అయితే ఇప్పటికైతే ఏం చేస్తలేరు, కానీ రోడ్డు మాత్రం సాఫ్ ఉంది. ఏ గవర్నమెంట్ ఏది పట్టించుకోవట్లేనట్టున్నది దాదాపు దీన్ని. రోడ్డు చూస్తే అయితే సాపే ఉంది, మొత్తం మట్టి పోసి నేర్పిర్రు. అయితే మొన్న జాతర జరిగినుండే ఆ జాతరకు సాపు చేసినట్టున్నారు. అయితే మంచిగానే ఉంది దాదాపు. కాకపోతే వర్షాలు కొడితే ఖరాబ్ అవుతుంది, సేఫ్టీ అయితే లేదు. చుట్టూ కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళండి వెళ్ళేటోళ్ళు. సేఫ్టీ లేదు కాబట్టి అందుకే జాగ్రత్త అయితే వెళ్ళమంటున్నా. అక్కడ టెంపుల్, ఆ టెంపుల్ కాడికి అయితే పోదాం ఇప్పుడు. ఈ వ్యూస్ చూసుకుంటే సూపర్ ఉన్నది ఇక్కడ లొకేషన్ మాత్రం. ఒకసారి చూడొచ్చు మీరు కూడా లొకేషన్ ఎట్లుంది అనేది కామెంట్ చేయండి ఒకసారి. అయితే ఇదైతే పార్కింగ్ ప్లేస్. ఈ పార్కింగ్ ప్లేస్ దాకా అయితే వచ్చినాం. ఇప్పుడు పైకి ఎక్కుదాం. ఇవి మెట్లు, ఇంకా కొన్ని మెట్లు ఎక్కువ ఉంటుంది. ఒక 25% అయితే ఎక్కితే మనమైతే గుడి టెంపుల్ దగ్గర దాకా అయితే వెళ్తాం. ఇక కనబడుతుంది కదా టెంపుల్, అదే టెంపుల్. పైకి ఎక్కినాక అయితే ఈ విధంగా ఉంటుంది టెంపుల్. అయితే ఇంతకుముందు మొత్తం మెట్లు ఉండగా బాగా మంది రాపోదురు. ఇప్పుడు సగం దూరం దాకా బండి అయితే వస్తుంది, సగంకు ఎక్కువనే వస్తుంది. ఒక బారణ మందం వస్తుంది, చారణ మందమే ఎక్కువ ఉంటుంది. ఒకసారి ఇక్కడ కోనేరు ఉంటుంది, కోనేరు కూడా చూద్దాం. ఇంత ఎండాకాలం కూడా వాటర్ ఉన్నాయి ఇందులో, చూడొచ్చు వాటర్ కనబడుతున్నాయి. గుట్ట మీదకి వెళ్ళి అయితే వ్యూస్ చూడొచ్చు మీరు, అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చూడుర్రి. ఇది టెంపుల్ లోపలైతే స్వామి అద్దన్నాడు తీయడం, అందుకని తీయలేదు. తర్వాత ఈ మండపంలో వచ్చి ఏదైనా కార్యక్రమాలు చేస్తే ఈ మండపాలు చేస్తారు. అయితే వాళ్ళు కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళు వాళ్ళు అన్నీ కూర్చొని అయితే తింటారు. ఇక్కడ నందీశ్వరుని పెట్టిరు. ఇక్కడ ఒక లింగం టైప్ ఉండే, అయితే ఇది అల్లుబండ అంటారట. దీన్ని అయితే లావాడతారు ఇళ్ళకెళ్ళి. ఇప్పుడు ప్రస్తుతానికైతే కాలుతుంది, మరి నాకు లేవో తెలియదు కానీ పట్టుకో ఇట్లా ఇళ్ళకెళ్ళి కనబడుతుందా? లోపలికి వెళ్తే అక్కడ అంజన్నది టెంపుల్ ఉంటుంది లోపల ఒకటి, చూద్దాం ఒకసారి. ఇక్కడ వాటర్ అయితే ఇక్కడ ఒకటి అంజన్న స్వామి ఆలయం అవుతుంది. దీనికి తాళం ఉంది, ప్రస్తుతానికైతే తాళం వేసి ఉంది. ఇది ఇంట్లో అయితే వచ్చి కూర్చోవచ్చు మనం. కొంచెం కోతులు అయితే ఎక్కువ ఉన్నాయి, జాగ్రత్త. ఏ కవర్ ఉన్నా కానీ గుంజుతున్నాయి. ఈ కోతుల ఎట్లా ఎత్తాయి తెలిసే కదా మీకు, కోతులు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ టెంపుల్ ఇక్కడైతే వాటర్ తాగే ఫెసిలిటీస్ అవుతున్నాయి. నల్ల వాటరు, ట్యాబ్ వాటర్ పెట్టింది ఇక్కడ. ఇలా కూర్చొని అయితే నడుచుకుంటూ వస్తే మాత్రం ఇక్కడికి వెళ్ళొస్తారు. ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళాలా. అయితే ఇది బండ్లు కానీ కార్లు కానీ టాటా ఏసీలు కానీ ఇక్కడికి వెళ్ళి వస్తాయి. ఇదంతా పార్కింగ్ ప్లేస్ తయారు చేసారు. ఇక్కడికి వెళ్ళి నేనైతే అక్కడ బండి అక్కడ పెట్టిన, ఇట్లా పైకి వెళ్ళాలి. ఇట్లా పోవచ్చు. ఇక్కడికి వస్తే మినిమము ఒక బారణ వంతు ఎక్కినట్టే, ఒక చారణ మెట్లు ఉంటాయి ఎక్కే మందం అంతే. ఒక 10-15 నిమిషాలలో ఎక్కైతే వెళ్ళచ్చు. అక్కడికి ఇక్కడ చలివేంద్రం పెట్టిరు నల్లగొండ గ్రామంలో. అయితే నల్లగొండ గ్రామం చలివేంద్రం అయితే చాలా రోజులు అవుతుంది చూడక. ఇక్కడైతే పెట్టిరు 2 రంజన్లు పెట్టి ఫిల్టర్ నీళ్ళు పోసిరు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన చలివేంద్రం. ఇప్పుడు మన టెంపుల్ నెక్స్ట్ టెంపుల్ కొండగట్టు. ఇది కొండగట్టుకు అయితే రానే వచ్చిన తర్వాత బండి పార్కింగ్ చేసి అయితే పైకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని వద్దాం. కొండగట్టుకు అయితే వచ్చినాం. ఇది ప్రధాన కార్యాలయ భవనం అట. తర్వాత మనము ఇదివరకు వేసిందే వీడియో, ఇక్కడ ముందట కనబడే షెడ్ అయితే బండ్లు పూజ చేయించుకుంటారు. ఇక్కడ పైకి వెళ్ళి వ్యూస్ అయితే ఇది. అక్కడికి వెళ్ళి వచ్చినాం మనం. ఇటు పైకి వెళ్ళాలి. దేవుని దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు.
జయంతి వస్తుంది కదా, అన్ని తడకలైతే కట్టిరు నీడ కోసం. ఇక్కడ చెట్లు లేవు కాబట్టి ప్రతి ఒక్కటైతే ఏర్పాటు చేస్తారు ఇక్కడ. ఇది మెయిన్ ద్వారం, ఇది ఒక ద్వారం. తర్వాత అట్లా ఇట్లా వెళ్తే అటు అక్కడ కోనేరు ఉంటుంది, అక్కడ అటు సైడ్ ఉంటుంది కోనేరు. అక్కడ నీళ్ళు తాకి తర్వాత అటే గుండు గీకునేది కళ్యాణ కట్ట అంటారు కదా, అటే ఉంటుంది. ఇంకా ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ అన్నిటి ఉన్నాయి. ఇక్కడ కాళ్ళు కడుక్కొని అయితే లోపలికి వెళ్తాం. అన్ని తడకలు ఏర్పాటు చేసి ఇక్కడ కింద మ్యాట్లు అయితే వేసారు కాలకుంట. ఇది మెయిన్ ఎంట్రన్స్, గుళ్ళకు వెళ్ళే దారివే. ఒకసారి లోపల దాకా అయితే వెళ్దాం, చూద్దాం. ఇది మెయిన్, ఈ టెంపుల్ లోపల ఇది మెయిన్ గర్భగుడి. అది అక్కడ గర్భగుడి. ఇవి ప్రసాదం కౌంటర్లు. ఇవైతే ప్రసాదం కౌంటర్లు. లడ్డు 25, స్థిర ప్రసాదం 20, తర్వాత పులిహోర కూడా 20. ఇది ఇక్కడైతే అక్కడ టోకెన్ ఇస్తే ఇక్కడ లడ్డు ప్రసాదం ఇస్తారు. ఇది ఇంకోటి షాప్స్. ఇక్కడ వచ్చిన భక్తులైతే పడుకుంటానికి ఇది ఈ సత్రం. ఇది ఉంటుందంట. చెత్తను మాత్రం క్లీన్ చేయడానికి వీళ్ళు పనిచేస్తారు ఇక్కడ. ఇవి డబ్బాలు. తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. ఇది అదే పోలీస్ స్టేషన్. ఇది ఇట్లా పోతే ఏర్పడుతుంది. ఇక్కడ పోలీస్ స్టేషన్. నిత్య అన్నదాన సత్రంకు దారి. ఇక్కడ చూసుకున్నట్టయితే సామాన్లు భద్రపరచు గది. ఇది కొబ్బరికాయల షాపు. 20 రూపాయల కొబ్బరికాయ 40 రూపాయలు. ఇంటికాడికి లేచుకోర్రి. ఈ షాప్స్ అయితే ఇవి రేట్లు డబుల్ ఉంటాయి, ఎందుకంటే అర్రాస్ వేసి పడతారు కాబట్టి. 10 రూపాయల దానికి 20 రూపాయలు కంపల్సరీ తీసుకుంటారు. ఇవి షాప్స్. ఇక్కడ అన్ని రకాల ఫొటోస్ అయితే దొరుకుతాయి. కొండగట్టు గుట్ట మీద చూడొచ్చు. ఈ షాప్స్ అన్ని రకాలు ఉంటాయి. కొండగట్టుకెళ్ళి అయితే బయలుదేరిపోయినాం. అయితే ఇది సూరంపేట జంగల్. ఇది ఒకసారి చూడొచ్చు. అంత జంగల్, పెద్ద జంగల్ ఏం కాదు. అంత ఇంతకుముందు భయపడదురు ఒకప్పుడు, ఇప్పుడైతే అంత ఏం లేదు. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటా. మన ఛానల్పై కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతోటి మీ ముందుంటా. ఓకే బాయ్, టేక్ కేర్.